కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదవోగిరాలలోనూ జన్మభూమి మా ఊరి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు యత్నించారు. ఎమ్మెల్యే బోడి ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సభకు హాజరవగా జిల్లా వైకాపా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కూడా వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోతుంటే ఆయన వాహనాన్ని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పరిస్థితి విషమించింది. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏ సిచ్యువేషన్ ఉంది? నేను ఒక్కనే తప్ప నేను ఒక్కనే ఊరంతా శాంతి భద్రతలు చేరుకుంటాను కదా, వీళ్ళందరినీ ఇక్కడ ఆపేసుకోండి. మీ అందరు చుట్టూ కోఆపరేట్ చేస్తాను, నేను 100% చేస్తాను. కానీ అక్కడ చెప్పి అబద్దాలు మీరు ఆపండి. నేను అబద్ధం అని చెప్పేసి మీ ఏసీపీకే చెప్పాను, ఆధారాలతో సహా చెప్పాను. నేను అబద్దాలు చెప్పాను, మీరు ఆపాలి కదా, చెప్పండి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదవోగిరాలలోనూ జన్మభూమి మా ఊరి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు యత్నించారు. ఎమ్మెల్యే బోడి ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సభకు హాజరవగా జిల్లా వైకాపా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి కూడా వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోతుంటే ఆయన వాహనాన్ని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పరిస్థితి విషమించింది. ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏ సిచ్యువేషన్ ఉంది? నేను ఒక్కనే తప్ప నేను ఒక్కనే ఊరంతా శాంతి భద్రతలు చేరుకుంటాను కదా, వీళ్ళందరినీ ఇక్కడ ఆపేసుకోండి. మీ అందరు చుట్టూ కోఆపరేట్ చేస్తాను, నేను 100% చేస్తాను. కానీ అక్కడ చెప్పి అబద్దాలు మీరు ఆపండి. నేను అబద్ధం అని చెప్పేసి మీ ఏసీపీకే చెప్పాను, ఆధారాలతో సహా చెప్పాను. నేను అబద్దాలు చెప్పాను, మీరు ఆపాలి కదా, చెప్పండి. మీరు అందరు చుట్టూతో ఉండండి. మీ మధ్యలో నుంచే మైక్ ఇవ్వండి, నాకు మీ మధ్యలో నుంచే మాట్లాడండి.